హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి స్పెషల్ అయితే కర్ణాటక ఫేమస్ చికెన్ గార్లిక్ కబాబ్ అండి. దీన్నే బెల్లుల్లి కబాబ్ అని అంటారు. చికెన్ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఉండరండి. కానీ ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, ఇంకా చాలా ఇష్టంగా తింటారు. ఈ కబాబ్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, ఎప్పుడూ ఒకేలా కాకుండా. చికెన్లో ఎన్ని వెరైటీస్ చేసినా కొత్త వెరైటీస్ వస్తూనే ఉంటాయండి. ఇప్పుడు ఈ బెల్లుల్లి కబాబ్ ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం రండి. వాష్ చేసి పెట్టుకున్న చికెన్లోకి 1 టీ స్పూన్ వరకు కబాబ్ మసాలా, 2 to 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, చిటికెడంతా పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 వెల్లుల్లిపాయలు ఇలా కచ్చా పచ్చాగా దంచి వేసుకోండి, ఒక ఎగ్, వేయించి పెట్టుకున్న జీలకర్ర మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ వేసుకోండి, హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోండి. చిల్లీ ఫ్లేక్స్ ఉంటే వేయండి, లేదంటే స్కిప్ చేయండి. ఇలా అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక 4-5 పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేయండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ కబాబ్ పీసెస్ని వేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టి బాగా రోస్ట్ చేసుకోండి. ఈ కబాబ్కి ఉత్త లెగ్ పీసెస్ తీసుకున్నా ఇంకా చాలా బాగుంటుందండి. లెగ్ పీసెస్కి ఇలా లోపల వరకు బాగా మసాలా పట్టించి ఫ్రై చేసుకుంటే సూపర్, అసలు చాలా టేస్ట్ ఉంటాయి. అంతే అండి, చాలా ఈజీగా చికెన్ బెల్లుల్లి కబాబ్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండి. ఇంకెందుకు లేట్, మరి మీరు కూడా ట్రై చేసేయండి. కబాబ్ అయితే చాలామంది తినే ఉంటారు. నిజంగా ఇలా ఒకసారి ట్రై చేయండి. మీరు వెల్లుల్లిపాయలు ఎంత బాగా వేస్తే అంత బాగా ఉంటుంది ఈ కబాబ్ అయితే. సూపర్ అసలు. థ్యాంక్ యూ. బాయ్.